మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని మేము గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. ఇంకెన్నాళ్ళు మేము ఇలా ధర్నాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాము. మా ఆటో ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి, బస్ ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి. కానీ మాకు మాత్రం జీతం పెరగట్లేదు. మేము చేసే పనికి మాకు డబ్బులు కరెక్ట్గా ఇవ్వట్లేదు. గవర్నమెంట్ నుంచి ఏమీ రావట్లేదు. గవర్నమెంట్ నుంచి వచ్చే రుణాలు కూడా మాకేమీ అందట్లేదు. మేము చేసే పనిని ఎవరు గుర్తించట్లేదు. ప్లీజ్ ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అండ్ మన సీఎం గారు కానీ ఏదైనా మా గురించి చొరవ తీసుకొని మాకు ఈ 2025లో మాకు ఒక హెల్ప్ చేస్తారని, అంటే మా జీతాలు పెంచి మాకు ఒక హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాం. మేము చేసే పనులు చాలా ఉన్నాయి సార్, చెప్పుకుంటూ పోతే మాకు దినమంతా కూడా పట్టదు మీకు. కానీ మీరు చూస్తుండొచ్చు, మా రిపోర్ట్ ఇస్తేనే మీకు గవర్నమెంట్కి తెలుసు ఒక మనిషి పైనుంచి ఆయనకున్న ఆరోగ్యము, ఆవిడకున్న ఆరోగ్యాలు ఏమున్నాయి, అతని లోపాలు ఏమున్నాయి అతని లోపల అవి తెలియాలంటే, గవర్నమెంట్కు తెలియాలంటే ఆశా వర్కర్లు మేము వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళదంతా డేటా తీసుకొని మీకు ఇస్తేనే మీకు తెలుసు సార్. అప్పటి వరకు మీకు డాక్టర్లు ఇచ్చో, నర్సులు ఇచ్చో, లేకపోతే పై అధికారులు ఇచ్చో కాదు, మేము చేసిన పని మీకు అక్కడికి రిపోర్ట్ వస్తుంది. కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదండి. మేము ఆశా వర్కర్లం అంటే ఏదో అక్కడక్కడ భూమిని ఎలా తొక్కేస్తున్నారో అంతకంటే ఘోరంగా మమ్మల్ని తొక్కేస్తున్నారు. మేము చేసే పనులు ఎవరు గుర్తించట్లేదండి. ఇది మేము చెప్పాలనుకుంటున్నాం. ప్లీజ్ దయచేసి మా యొక్క ఆశలను అర్థం చేసుకొని మా యొక్క జీతాలను పెంచి పిఎఫ్లు మాకు ఇది చేసి, మాకు ఇప్పటిదాకా ఏం లేదండి, జాబు ఇది కూడా లేదు, జాబ్ కూడా పర్మనెంట్ కాదు. ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఎప్పుడు మెమోలు ఇస్తారో తెలియదు. డాక్టర్లు అంతకే ఉన్నారు, సిస్టర్లు అందరికీ ఉన్నారు, డిఎంహెచ్ఓ సార్ కూడా చేస్తాం మీకు పెంచుతాం. కానీ ఒక జిరాక్స్ పేపర్ కూడా ఇవ్వారండి మాకు సర్వేలంటే. మా సొంత డబ్బులతో మేము పెట్టుకొని, మా సొంత రికార్డులు మేము పెట్టుకొని మేము పనులు చేస్తున్నాం. ఒక్కొక్క రికార్డు 200, 500, 300. ఒక్కొక్క జిరాక్స్ తీసుకోవాలంటే 3 రూపాయలు, 4 రూపాయలు ఒక్కొక్క దగ్గర అంతుంది. ఒక పెన్ను కొనాలన్నా 5 రూపాయలు, 10 రూపాయలు. మరి మీరు ఇచ్చే జీతం ఎంత అండి? 9,250 రూపాయల కోసము మేము నెలంతా కష్టపడుతున్నాం. మరి మేము ఫుడ్ ఎక్కడి నుంచి తినాలి, మీ రికార్డులు ఎక్కడి నుంచి తేవాలి, మీకు సర్వేలు ఎక్కడి నుంచి చేయాలి? మొన్న ప్రభుత్వ సర్వే చేయించారు, 10,000 ఇస్తామమ్మా మీరు చేయండి, 15 రోజులలో ఒక 5,000 వేస్తాం, అంతవరకు చేయండి, తర్వాత ఇంకో 5,000 వేస్తామన్నారు. ఆ 5,000 నా 10,000 వేస్తాను అంతా సార్. ఇప్పటిదాకా అడిగితే వస్తాయి. గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు, బడ్జెట్ లేదు, వేస్తారంట. మేము చేయించుకున్న రోజు ఏం చెప్పారంటే, మీరు పక్కాగా మీకు డబ్బులు వేస్తాం, మీరు టెన్షన్ పడదు, ఈ 10,000 మాత్రం మీకు కంపల్సరీ మీ అకౌంట్లో పడతాయి, మీ అకౌంట్ నెంబర్, ఆధార్ కార్డు ఇవ్వండి అన్నారు. ఇంతవరకు ఇచ్చేసాము. సర్వే అయిపోయింది అండ్ మళ్ళీ వచ్చి వాళ్ళు ఎంక్వైరీలకు కూడా వచ్చారు. కానీ అందరికి ఇండ్లు వచ్చినాయి, అది వచ్చినాయని చెప్తున్నారు. కానీ మాకైతే ఏం లేదు సార్, 5 పైసలు ఇవ్వలేదు మాకు. మళ్ళీ అక్కడ 15 రోజులు డ్యూటీ అంటే మళ్ళీ పిఎస్సీలో మళ్ళీ అక్కడ డ్యూటీ. మాకు టార్గెట్ లేకపోతే మాకు జీతాలు వేయరు. ఒక ఏఎన్సీ తక్కువ ఉన్నా కానీ మాకు సిస్టర్లు మాకు జీతాలు కట్ చేస్తారు. మీరు ధర్నాలకు పోతున్నారు కాబట్టి మీకు 1000 రూపాయలు కట్ చేస్తామంటారు. మాకు చెప్పకుండా మీరు ఎలా అంటారు, చెప్తేనేమో మాకు తెలియదు, మీరు ఏమైనా చేసుకోండి అంటారు. అంటే మేము ఆశాలమండి, మేము ఇంతమందికి హెల్ప్ చేస్తున్నాం, ప్రతి ఒక్క మనిషికి హెల్ప్ చేస్తున్నాం. మీరు డబ్బులు పెట్టి మీరు బయట చూపించుకున్నా కంటే ప్రైవేట్లో గవర్నమెంట్కి చూపించుకోండి అని మేము మోటివేట్ చేసి జనాలకు మేము తీసుకొస్తున్నాం మీ దగ్గరికి. ప్రతి ఒక్క దానికి మీకు ఉన్నాయి ఫెసిలిటీలు గవర్నమెంట్లని, మీ గవర్నమెంట్ పెంపొందించాలని మేము మెప్పు పొందించాలని మేము తెస్తుంటే మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు. మేము ఇంత వర్క్ చేస్తున్నా, పొద్దుననక రాత్రనక ఏ టైంలో ఆశాలకు ఫోన్లు వచ్చినా మేము నైట్లో డ్యూటీలు చేస్తామండి. ప్రెగ్నెన్సీలను తీసుకెళ్తాము, వాళ్ళని డెలివరీలు చేపిస్తాము, వాళ్ళ పిల్లలను తీసి వాళ్ళ డెలివరీ అయిన తర్వాత వాళ్ళ చేతిలో పెట్టి అక్కడ ఉండి నైట్ అంతా. మాకు అక్కడ కూడా ఫెసిలిటీస్ ఉండవు, నిలబడే ఉండాలండి. మార్నింగ్ వెళ్ళినా నైట్ వరకు డెలివరీ కాకపోయినా మేము నిలబడి ఉండాలి. మాకు రూమ్ ఇచ్చారంటారు కానీ అక్కడ కూడా మాకు ఎవరు పట్టించుకునే వాళ్ళే. మీరు ఆశాలే కదా, మీరు బయటకు వెళ్ళి ఒక్కరోజు యూనిఫామ్లో తప్పిజారి బయట నుంచి పెళ్లి నుంచి ఏదో ఉన్నది డెలివరీకి వచ్చినామన్నా కానీ అక్కడ గార్డ్స్ అయితే అసలు తన్నేసినట్టుగా మాట్లాడతాం. అయినా అది కూడా పట్టించుకోవట్లేదండి. మేము మా హోదాగితే మేము వెళ్తున్నాం, మాట్లాడుతున్నాం. మేము ఆశా వర్కర్లు నువ్వేంటి మాకు ఇది చేసేదని డెలివరీ చేపిస్తున్నాం, వాళ్ళకు ఒక హెల్ప్ చేస్తున్నాము. ప్రజలను గుర్తిస్తున్నారు కానీ మన గవర్నమెంట్ ఎవరు గుర్తించట్లేదు. డెలివరీ అయిన వాళ్ళ ఆశీర్వాదాలు తప్పితే మాకేం లేదండి, ఎవరి నుంచి 5 పైసలు లేదు. ఎక్కడి నుంచి మేము ఆశాలమంటే ఆశలాగానే ఉంటున్నాం, ఆశతోనే చూస్తున్నాం. ఏదో జీతాలు పెంచుతారు మాకు, ఏదో మేమేమి ఎక్కువ అడగట్లేదండి. 25,000 ఇవ్వండి, 30,000 ఇవ్వండి అని మేము అడగట్లేదు. చాలు, మాకు వచ్చేది ఒక 18,000 ఇప్పుడు ప్రస్తుతానికి చాలు. మాకు ఒక పిఎఫ్ కట్టి చేస్తే చాలు. మాకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మాకు ఒక ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది. ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా మమ్మల్ని చూసే నాదుడే లేదు. మేము చనిపోయినా మాకు మట్టి ఖర్చులకు ఇచ్చే నాదుడే లేదు. ఎవరు చేస్తే ఏంటి, ఇంకోరు వస్తారు ఆశలు చేసుకున్నాం. ఇప్పుడు కూడా చేస్తే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి. ధర్నాలు చేసినంత మాత్రం మాకు ఏమైనా భయమా అన్నట్టుగా ఉన్నది గవర్నమెంట్. ప్లీజ్ మమ్మల్ని గుర్తించి మా ఆశల యొక్క నివేదన అర్థం చేసుకొని ఎవరైనా మాకు హెల్ప్, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రధానమంత్రి గారి దగ్గర కూడా మాకు అవార్డ్స్ ఇచ్చాం, ఇది ఇచ్చామంటారు. ఏం చేస్తున్నారండి? ఒక్క అవసరాలు మాకు తీర్చట్లేదు.
మరి ఇంకెక్కడి నుంచి చేస్తున్నారు? బీహార్లో ఇస్తామంటున్నాడు, ఇక్కడ ఇస్తామంటే ఎక్కడ ఎవరికేం జరగట్లేదండి. ఆశాలకు మాత్రం ఏం జరగట్లేదు, జరిగే వాళ్ళకే జరుగుతున్నాయి. ఆశాలకు మాత్రం ఏమి ఇవ్వట్లేరు. మా పరిస్థితులు అర్థం చేసుకొని మేము చేసే పనిని ఒక రోజు వచ్చి మాతో ఒక వారం ఉండి మేము ఏం చేస్తున్నాం జనాలకు అది మీరు చూసిన తర్వాత మాకు ఇవ్వండి. ముందే ఇవ్వమని కూడా అడగట్లేదు. మేము ఏం పని చేస్తున్నాం దాన్ని గుర్తించిన తర్వాత మాకు ఇవ్వండి. మేము చేయట్లేదు అంటే మేమే ఆన్ ద స్పాట్ అందరం రిజైన్ చేస్తాం. ఎవరైనా చేయం. మీరు గవర్నమెంట్ ఎట్లా నడుపుకుంటారో నడుపుకోండి. ఒక్కరోజు పోకపోతే ప్రాణాలు పోతాయి మీకు. రాలేదు అక్కడే ఆ పేషెంట్కి ఏమైంది, ఇక్కడే ఆ పిల్లకి ఏమైంది, అది వాళ్ళ టెన్షన్ అది ఉంటుంది. కానీ మాకేమైంది ఎవరు అడగరండి. మేము 24 hours ఫోన్లలోనే ఉంటాం. పేషెంట్లు ఎనీ టైం ఏ టైంలో మాకు ఫోన్ చేసినా ఆన్లో ఉంటాయండి. మేము ఎప్పుడు పిలిచినా పేషెంట్లకు మాత్రం హెల్ప్ చేస్తుంటాం. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు ఎవరికి యాక్సిడెంట్ అయినా మేము తీసుకుపోతాం, మేమే చేపిస్తామండి. కానీ అది ఎవరు గుర్తించట్లేదు. మా గురించి కొంచెం అర్థం చేసుకున్న నాయకులు ఉంటే మాకు సహాయం చేస్తారని ఈ ధర్నాలకు 15 రోజుల నుంచి ధర్నా చేస్తున్నారండి. మేము కూడా రోడ్డు వెంబడి పడి మా కోసం మేము ధర్నాలు చేస్తున్నాం. ప్లీజ్ మమ్మల్ని గుర్తించి చూసి ఇలాంటి అవకతవకలు రాకుండా మీరు చూసుకొని మాకు సాయం చేస్తారని మా యొక్క నివేదన. వెళ్ళినప్పుడు లెటర్లు తీసుకుంటున్నారు. అమ్మ మీకు ఈసారి చూస్తామంటున్నారు. అది మళ్ళీ రేపటి వరకు అది చెత్తలో పడుతుందో మరి ఏం పడుతుందో తెలియదు. అది మళ్ళీ ఎక్కడికి ముందుకు సాగట్లేదు. పోయినప్పుడు మాత్రం లేదమ్మా మీకు పెంచుతాం, సరే అమ్మ ఒక 2 రండి పైకి, అంతే. మేము పోతాం 100 మంది పైకి 2 రండి. గాళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఆడ కుక్కలు ఉండని ఏముండని తీసుకుపోయి 2 నిమిషాలు ఇట్లా మాట్లాడి ఒక ఫోటో తీసుకుంటారు, వచ్చిండ్రు లెటర్ ఇచ్చిండ్రు, అంతవరకే. ఆ లెటర్ అంతవరకే కానీ మాది ముందుకు సాగట్లేదు. ప్రజాపాలన 1 yearలో అయితే ఇప్పటిదాకా మాకేం కాలేదండి. ఆయన పని అయితే చేయించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారికి చేస్తున్నారు, ప్రజల కోసం చేస్తున్నాం అంటున్నారు. మరి ఈ ప్రజాపాలన చేసిన మేము కూడా సర్వే చేసాము, దాని డబ్బులే రాలేదు మాకు అంటే మేము ఎలా నమ్మాలి? అని మీకోసం మేము పని చేసాము. 10,000 రూపాయలు సార్, 10,000 రూపాయలు మీకు ఆఫ్టర్ ఆల్ ఉండొచ్చు. మాకు చాలా ఇది ఉంటుంది. 15 రోజులు కష్టపడి ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తీసుకొని మేము తిండి తిప్పలు లేకుండా పొద్దున 8:30కి వెళ్ళామంటే ఈవినింగ్ 4:30, 5 వరకు అక్కడే. కొన్ని రోజులు అయితే నైట్లు చేసుకున్నాం. రేపటి కోసం నైట్లు కూడా చేసుకున్న దినాలు 9-10 గంటల వరకు కూడా చేసుకొని జనాలతో కూర్చొని మాట్లాడి అన్ని కరెక్ట్గా సమకూర్చుకొని తీసుకెళ్ళి మీకు ఇచ్చాము రిపోర్ట్. అవి వాళ్ళకి సహాయం అవుతుండొచ్చు, కానీ మాకేముంది సార్, మాకేం రావట్లేదు. మేము ఇంత కష్టపడ్డా కానీ నీళ్ళు ఇచ్చే నాదులు లేదు. ప్రజలే ఏదో నీళ్ళు ఇవ్వడం, ఛాయ్ ఇవ్వడం తప్పితే మాకు ఒక్కరు గవర్నమెంట్ నుంచి కూడా ఏమి ఇవ్వలేదు. పొద్దున పని చేయించుకున్నారు, అంతవరకే సార్. మాకు ఒక ANC బ్లడ్ తక్కువ ఉండి ఏదన్నా ఇదయ్యి పేషెంట్ చనిపోయిందంటే ఆ వర్క్ ఎవరిది తప్పు అని అంటే ఆశా వర్క్, సిస్టర్ది కాదు, డాక్టర్ది కాదు, అండ్ చూసిన వాళ్ళది కాదు. ఓన్లీ ఆశా వర్కరే ఆమెకు డైలీ టాబ్లెట్ ఇవ్వాలి, రాత్రికి పగులు ఆమెను కనుక్కోవాలి. నువ్వు కనుక్కోలేదు కాబట్టి ఆమె చనిపోయింది. ఆమె హార్ట్ ప్రాబ్లంతో ఒకవేళ బీపీతో ఒకవేళ ఆమె అక్కడ చనిపోయినా కానీ మీరు కేర్ తీసుకోలేదు అంటే మేము ఒకరమే కాదు కదండి. హస్బెండ్ ఉంటాడు, ఇంట్లో జనాలు ఉంటారు, ఈవెన్ సిస్టర్ ఉంటారు, డాక్టర్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అడగాలి కదా. మేమే అడిగితేనే మీరు రిపోర్ట్ ఇస్తామంటే మేము కూడా MBBS చదివి డాక్టర్లు అయ్యేవాళ్ళం, ఆశా వర్కర్గా మిగిలిపోయే వాళ్ళం కాదు. ఆఖరి మా దగ్గర డెలివరీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆశా వర్కర్. అయినా వాళ్ళకైనా అదే జీతం ఉంది, కొత్తగా వచ్చిన వాళ్ళకి అదే జీతం ఉంది, మధ్యలో వచ్చిన వాళ్ళకి అంతే జీతం ఉంది. ఎవరికి పెంచట్లేదు, ఎవరికి తక్కువ లేదు. ఏం లాభం అండి? 1 year ముందు వచ్చిన వాళ్ళకి కూడా సేమ్ జీతం. వాళ్ళు ఏంటంటే ట్యాబ్ వర్క్ చేస్తారు, అంతే. ట్యాబ్ వర్క్ చేస్తారు కాబట్టి ఏన్సీ లేకపోయినా వాళ్ళకి సేమ్ జాబ్, అంతే. ఎవరికి నీకు ఎక్కువ నాకు తక్కువ అని కాదు. మరి సిస్టర్లకు ఫస్ట్ A&M, సెకండ్ A&M, థర్డ్ A&M అని వాళ్ళకు కూడా జీతాల వైజ్గా ఇస్తున్నారు. అట్లాంటప్పుడు మాకు సీనియర్స్ ఉన్నారు, 50 రూపాయలు 30 రూపాయలు నుంచి చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి హెల్త్ బాగుండట్లేదు, వాళ్ళకు కూడా పెంచే మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళకు కూడా అంతే జీతం అని అంటే వాళ్ళకి ఎంత బాధ ఉండొచ్చు. వాళ్ళు డెలివరీలు కూడా చేశారండి అప్పట్లో. చాలామంది డెలివరీలు చేసిన వాళ్ళు మా సెంటర్లోనే డెలివరీలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరు పట్టించుకోవట్లేదు. ఆఫ్టర్ ఆల్ అన్నట్టే ఉంది. ఏంటంటే 10th సర్టిఫికెట్ లేవు, అందుకే వాళ్ళకు GNM A&Mలకు నిన్న ఎగ్జామ్ జరిగింది, దాని గురించి కూడా ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. డిగ్రీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏ ఇన్ఫర్మేషన్ మా సిస్టర్లు కూడా ఇవ్వలేదు. గవర్నమెంట్ నుంచి కూడా ఒక పేపర్లు వేస్తేనని మేము చూసుకుంటాం, అది కూడా ఇవ్వట్లేదు. లోపలనే అయిపోతున్నాయి అవి. మరి ఎవరికి GNM పోస్టులు వస్తున్నాయా, ఎవరేం చేస్తున్నారు? మేమైతే ఇదే పరిస్థితిలో ఉన్నామండి. ఆయన కష్టాన్ని ఆయన చూసుకుంటున్నాడు, నువ్వు నీది గొప్పతనం నీ చూసుకుంటున్నప్పుడు, నువ్వు ప్రజల పాలన కోసం మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు నువ్వు ప్రజల కష్టాలకు తెలుసుకోవాలా. కానీ నువ్వు సినిమా యాక్టర్లతో తిరిగితే నీకేం లాభం? నువ్వు ఉండి కూడా వేస్టే. మరి ప్రజల కష్టాలు తెలుసుకున్నప్పుడు ప్రజల వల్లనే కదా, నువ్వు ప్రజలు ఎన్నుకుంటేనే కదా నువ్వు వచ్చినావు. ప్రజల కష్టాలు తెలియనప్పుడు నువ్వు ఎందుకు ఉండిగా వేస్టే కదా. మరి ఎంత ప్రజాపాలన చేస్తున్నాడు, ఎంత సంతోషంగా చేస్తున్నాడు, అందరు మెచ్చుకునే ప్రజాపాలన చేస్తున్నాడు ఆయన. చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ, చాలా సంతోషంగా ఉన్నారు.
అందరి దగ్గరికి వెళ్ళినాం, అందరికీ పత్రాలు ఇచ్చినాం. కానీ సరే అమ్మా మీ కష్టాలను గుర్తిస్తున్నామో మేము చెప్తాంలే, పై అధికారులకు చెప్తామని ఇంకే పై అధికారి దగ్గర పోతారో ఏమో. ఇంకా ఎంతమంది ఉన్నారేమో పై అధికారులు అర్థమవుతలేదు. మేము అసలు యాక్చువల్గా నేను చేయడము 18 years నుంచి అవుతుంది నేను జాబ్ చేయడము. కాకపోతే అప్పుడున్నంత శాలరీ ఇప్పుడు ఏం పెరగలేదు నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు. మేము ఎంత వర్క్ చేసినా అంతే అమౌంట్ ఉంది మాకు. కొత్త వాళ్ళకి అదే, పాత వాళ్ళకి అదే. పాత వాళ్ళని గుర్తించాలా, ఫస్ట్ గుర్తించి వాళ్ళకి వేస్తే అర్థమవుతుంది. మాకు అప్పట్లో 10th ఉంటే చాలు అన్నారు. మేము చేసినంత వరకు ఇంకా ఎవరు చేయకపోవచ్చు. 50 రూపాయల నుండి చేసినాము. అసలే డబ్బులు తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు మా దగ్గర. డెలివరీకి వెళ్ళకున్నా కూడా మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. పేషెంట్లు ఫోన్ చేసినప్పుడు మేము ఎత్తలేదనుకో సీదా సిస్టర్లకు ఫోన్లు చేస్తాం. వాళ్ళు ఫోన్ ఎత్తలేమని మాకు ఎన్నో టార్చర్ పెడుతుంటారు. మేము అసలు తిండి కూడా సరిగా తినము, అంత టెన్షన్ అవుతుంది మాకు. మేము ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా ఇప్పుడు ఇక్కడ మీటింగ్ ఉంది, మీరు రావాలి ఖచ్చితంగా అన్నీ చెప్పినప్పుడు మేము డబ్బులు లేక కొంతమంది బాధపడతారు. మా దాంట్లో కూడా ఉన్నోళ్ళు అంటే ఎట్లైనా అడ్జస్ట్ అవుతారు, లేనోళ్ళు కూడా ఉన్నారు, కిరాయి ఇంట్లో ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు అక్కడికి వెళ్ళాలంటే మా దగ్గర డబ్బులు లేవని వాళ్ళు చాలా బాధపడుతుంటారు. అన్నీ సిస్టర్లకు చెప్పినా కూడా వాళ్ళు ఏమంటారు మాకు తెలియదు, మీరు ఖచ్చితంగా రావాల్సిందే, మాకు అవన్నీ చెప్పొద్దు అనేసి అంటారు. ఇప్పటి వరకు కూడా రాలేదు. మాకు వస్తాయి కదా అనేసి మేము చేసినాం, ప్రేమగా చేసినాం సర్వే. మాకు కూడా డబ్బులు వస్తాయని ఒక ఆశతోటి చేసినాం. కానీ ఇప్పటి వరకు ఫోన్లు ఎత్తట్లేదు. మేము ఫోన్ చేసినా కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్. అంతే అండి. పల్స్ పోలియోకి అయితే మేము ఒక 5 days నుంచి తిరుగుతూ ఉంటాం. మాకైతే 175 రూపీస్ వస్తాయి. మళ్ళీ అది మేము చేసినా కూడా ఇది రాంగ్, అది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్ అని చెప్తుంటారు. మాకు డబ్బులు అయితే ఇవ్వరు. తెలివని చేయడం. మా చదువు ఎంత, మేము 10th class చదివినాం, మా చదువు ఎంత, మేము చేసే వర్క్ ఎంత. ఆన్లైన్ వర్క్ రాకుంటే మీకు జీతం తక్కువ వస్తుంది, కేసులు లేకుంటే జీతం తక్కువ. అన్ని ఇట్లా అంటే అన్ని కట్లు. నాకు ఈ మంత్ 8500 పడ్డది. మళ్ళీ నేను సీనియరే, నాకు ఒక్క డెలివరీ లేదని 8500 పడ్డది. గడవదు కదా అన్న, గడవకనే మా పొట్ట తిప్పల కోసమే మా బాధ ఇక్కడ చెప్పుకోవాలనేసి మేము 15 రోజుల నుంచి ధర్నా చేసుకుంటూ ఇక్కడ బస్సు యాత్ర ఈరోజు ఇక్కడ ఉంది కదా ఇందిరా పార్క్ దగ్గరికి, ఇక్కడికి వచ్చామండి. వెళ్ళాం మేము. అక్కడ ఏమంటారు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాము, అక్కడ ధర్నా చేశాము. ఇంకా ఇక్కడ డిఎంహెచ్ ఆఫీస్ హరిహరి కళాభవన్ దగ్గర ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. ఎవ్వరు చూడండి మీకు మీ బాధ ఏముందో మాకు చెప్పారు, మేము తీరుస్తాం, అధికారుల దగ్గరికి తీసుకెళ్తామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు మాకు ఏది తెలియదు. మా ఇంట్లో మేము ఇట్లా ధర్నా చేస్తే మా వాళ్ళు కూడా చీపుగా నవ్వుతున్నారు. మా ఇంట్లో కూడా నువ్వు ఏం ధర్నా చేస్తావు, ఏం డ్యూటీ, నువ్వు పొద్దున పోతావు సాయంత్రం వస్తావు, 20,000 జీతం ఉండొచ్చు కదా అనేసి మాకు వెక్కిరిస్తుంటారు. మా జీతం ఏమో 9,200. ఆ 2,000 కూడా డెలివరీ లేకున్నా ఏఎన్సీలు లేకుండా జీతం కట్టు. ప్రతిదానికి మాకు ఇచ్చే 9,200కి ప్రతి బుక్కులు పెట్టాలి ప్రతిదానికి. ఆ బుక్కులు రాయకుండా పరిశానే, ఏది ఉన్నా పరిశానే మాకు. కానీ టెన్షన్ అయితే టూ మచ్ టెన్షన్ ఉంది మాకు. ఆ టెన్షన్ వల్ల మాకు బీపీలు వచ్చేటట్టున్నాయి. తిరిగి మాకు అసలు కాల్షియం బాడీలో తగ్గిపోయింది. నా జుట్టు మొత్తం ఊడిపోయింది ఈ టెన్షన్ వల్లనే. మా సమస్యలు చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు. పుట్టిన ఫస్ట్ ఒక ఆమె గర్భం దాల్చిన కాడ నుంచి ఆమె డెలివరీ అయ్యి 5 సంవత్సరాల వరకు వాళ్ళను చూసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మేము ఏ అధికారి ఊర్లోకి వచ్చినా ఏ రిపోర్టు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ ఆశా దగ్గర తీసుకుంటారు. అంతా ఒక 1000 పాపులేషన్ జనాభా ఉందంటే దాంట్లో ఎవరికి ఏ ఇంట్లో ఏ గర్భవతి ఉంది, ఇంట్లో ఏ డెలివరీ అయిన మనిషి ఉంది, బీపీ షుగర్ ఏ ఇంట్లో ఉన్నారు, ఏజ్ వాళ్ళకు వస్తుంది, టీబీ ఏ ఇంట్లో ఉంది అనేది ఇట్లా చాలా ఉన్నాయి. అనేక రోగాలకు మేము మందులు ఇస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం. కానీ మాకు మాత్రం ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. మా ఇన్ని పనులు చేసినా కూడా నెలాఖరు వచ్చిందంటే వాళ్ళని అడుకోవాలి, అక్క ఇదే అక్క అదే ఈ బిల్లు తక్కువ వస్తుంది. ఒక డెలివరీ ఒక ఏఎన్సీ అన్నీ ఉంటేనే మాకు ఇప్పుడు 9,900 వస్తుంది, లేకపోతే 7,000 6,000 8,000 వస్తుంది. అట్లా ఎన్ని పని ఉన్నా లేకున్నా కేసులు ఉన్నా లేకున్నా పని మాత్రం ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా వెళ్ళడం జరుగుతుంది, పని చేయడం జరుగుతుంది. కానీ జీతం వచ్చేసరికి మాత్రం వాళ్ళను బ్రతిమాలుకోవాల్సి వస్తుంది.
ఇక్కడ చిన్న ఏ దానికి కూడా సరిపోతలేవు మాకు వచ్చే జీతము. కనీసం మా పిల్లలకు ఏదైనా చేసుకుందామంటే కూడా సరిపోతలేవు. చాలా కష్టాలు ఉన్నాయి. రికార్డ్స్ అంటారు, అవి సర్వేలు అంటారు. సర్వేలు పెట్టినప్పుడు దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇవ్వాలి. అట్లయితేనే చేయనికే వీలవుతుంది. మాకు కట్ అవుతుంది. రాదు అసలు. 7,000 దాటితేనే అది 8,000 9,000 వస్తుంది. లేకపోతే 6,000 5,000 4,000 వరకే వస్తుంది. చాలా మందికి కట్ చేస్తున్నారు. అట్లా చాలా మందికి జరుగుతుంది. ఎవరికో ఒకరికి కొంతమందికి మాత్రమే ఫుల్ జీతం వస్తుంది. ఇప్పటికీ కూడా చాలా మందికి తక్కువ అవుతుంది. టార్గెట్ పెట్టి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము నెల నెల గర్భవతులు కావాలంటే ఉండరు. ఆ టార్గెట్ కావాలంటే అవేమన్నా వస్తువులా తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రెగ్నెంట్ వాళ్ళు లేకపోతే చాలా కలెక్టర్ మీటింగ్ ఉందని బెదిరింపులు. మాకు నెల నెల కలెక్టర్ దగ్గర మీటింగ్ ఉంటుంది, మెమోలు ఇష్యూ చేస్తాము, అది ఇది అని చాలా స్ఫూటం కప్స్, మరీ దారుణంగా స్ఫూటం కప్స్ వాళ్ళు ఉమ్మిచ్చినది పట్టుకొని పోవాలంటే చాలా విరక్తి వస్తుంది మాకు. మా ఇంట్లో మేమే సరే మేము ఒక పనిలో దిగినాక అది చెయ్యాలి, మా బాధ్యత కాబట్టి చేస్తున్నాం. కానీ ఇంత దారుణంగా అక్కడ తీసుకెళ్ళినాక కూడా వాళ్ళు మూతలు కూడా మా దగ్గరనే తీపిచ్చి చాలా ఘోరంగా ఉంది. మేము చేసే పని మాత్రం ఎంత పని చేసినా జీతం మాత్రం మాకు చాలా తక్కువ ఉంది. ఏసీల కింద ఉన్నోళ్ళు లక్షలు తీసుకుంటే మోకాళ్ళ చిప్పలు అరిగేదాకా తిరిగి పని చేస్తే మాకు వేలల్లో ఉంది. అవి వచ్చేది కూడా సరిగా వస్తలేవు. కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఒక మాట చెప్పిండ్రు, వీళ్ళు వచ్చినాక అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండు. కానీ మాకైతే చాలా సంతోషపడినాం. మేమైతే వచ్చినాక మాట ఇచ్చిండు కదా, మాకు చేస్తాడు కదా అని అనుకుంటే అసలు నెల వచ్చిందంటే గుర్తు చేయాల్సి వస్తుంది మా జీతము అని. అప్పటి వరకు లేదు అది ఏం లేదు. మాకైతే ఇప్పుడు మా కష్టం గుర్తించి మా పనులు గుర్తించి కనీసం ఒక కుటుంబం బతకడానికి నెలకు 18,000 ఆ స్కేలే ఉంది కదా, దాని ప్రకారంగానే ఇవ్వండి అని అడుగుతున్నాము. అట్లా ఇవ్వాలని మా కోరిక. అధికారుల దగ్గరికి వెళ్తే ఏమంటున్నారు? మీకు ఇచ్చే డబ్బులే ఎక్కువ, మీరు అన్ని పనులు అందులోనే చేయాలని చెప్తున్నారు. కానీ ఇది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పిండ్రు, వచ్చినాక ఒక మాట చెప్తున్నారు. అసలు మాకు నెలలో 2-3 సార్లు పిలిచి మీటింగులు పెట్టి సర్వే చేయమంటున్నారు. ఇప్పుడేమో అది దగ్గర ఊరికెళ్ళినట్టు అవుతుంది. హైదరాబాద్ కంటే ఎన్నిసార్లు వచ్చి వాళ్ళని మొరపెట్టుకుంటున్నాం కానీ వాళ్ళు మాత్రం మా బాధ వింటలేరు. 18 ఏళ్ళగా ఆశా వర్కర్గా చేస్తున్నాము. అయినా కూడా మాకు ఫిక్స్డ్ వేతనం లేదు. పనిని బట్టి పారితోషికం ఇస్తున్నారు, అన్ని పనులు చెప్తున్నారు, మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. కానీ మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు. మా కష్టాలు ఇకనైనా తీరుస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ల ముందు మాట ఇచ్చారు, ఫిక్స్డ్ వేతనం చేస్తాము, మీకు మేము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని. కానీ సంవత్సరం అయినా మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్. సంబరాలంటే సార్ మేము ఇస్తారనే ఆశతో మేము ఆయనకు సపోర్ట్ చేశాము. అయినా కానీ మాకు ఇంతవరకు మరి పనిని బట్టి పారితోషికం ఇచ్చేది 9,000 రూపాయలు సార్. మాకు సరిపోవట్లే. మా పిల్లలు చదివించుకోవటం మాకు చాలా కిరాయిలకు ఉంటున్నాము. మమ్మల్ని అందరూ కూడా బెదిరిస్తున్నారు సార్. అందరూ కూడా మీకు వచ్చేది పనిని బట్టి పారితోషికం అని చెప్పేసి ప్రతి వాళ్ళు కూడా మీరు ఈ పని చేయాలి, చేయకపోతే తీసేస్తామని చెప్పేసి మమ్మల్ని బెదిరిస్తుంటారు సార్. అయినా మేము ఆ బెదిరింపులకు భయపడుతూ కూడా పని చేసుకుంటూ బతుకుతున్నాం సార్. మా కుటుంబ పోషణకు కూడా కష్టమవుతుంది సార్. మాకు ఒక 18,000 ఫిక్స్డ్ శాలరీ మాట్లాడుతున్నామే సార్. ఎన్నిసార్లు మాట్లాడినా కూడా చేస్తారు వస్తాయి అంటున్నారు కానీ సార్ ఇచ్చేది లేదు సార్. ఇంకా పెండింగ్ ఎన్ని సార్. మాకు లెప్రసీ డబ్బులు రావాలి, MDA ప్రోగ్రామ్ డబ్బులు రావాలి, మాకు పల్స్ పోలియో డబ్బులు రావాలి సార్. ప్రతి సర్వే చేపిస్తున్నారు కానీ మాకు డబ్బులు ఇవ్వట్లేదు. అవి కూడా ఇస్తా అన్నారు కానీ సార్ ఇవ్వలేదు సార్. ఇప్పుడు దగ్గర 20 రోజులు అవుతుంది. మరి మాకు పండుగలు అవన్నీ వచ్చిపోతూనే ఉన్నాయి కానీ అవి కూడా ఇచ్చిన నాదులు లేడు సార్. మాకు మమ్మల్ని అసలు గుర్తించట్లేదు సార్. మమ్మల్ని అయితే వెట్టి చాకిరీ చేపిస్తున్నారు సార్. ఏదన్నా అంటే మీకు 9,000 వస్తున్నాయి అంటున్నారు సార్. మీకు 9,000 అన్నీ అని చెప్పేసి అన్ని సర్వేలు చేపిస్తున్నారు సార్. మాకు చాలా కష్టంగా ఉంది. కొంచెం మమ్మల్ని రేవంత్ రెడ్డి అని గుర్తుపెట్టుకొని మాకు ఫిక్స్డ్ వేతనం చేస్తారేమో అని మేము కూడా అసలు చాలా దీనస్థితిలో ఉన్నాం సార్. మమ్మల్ని గుర్తించాలని మేము ఆ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం సార్. నేను ఆశా వర్కర్గా పనిచేయబట్టి 2006 నుంచి పని చేస్తున్నాము. 18 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాము. అప్పటి నుంచి మాకు 400 జీతం ఉండే అప్పటి నుంచి కూడా మేము పని చేస్తున్నాము. మాకు పారితోషికమే
పనిని బట్టి పారితోషికం ఇస్తున్నారు. ఏఎన్సీలు కానీ పిఎన్సీలు కానీ దానికి టార్గెట్ పెట్టిండు. ఆ టార్గెట్ అనేది గిన్ని ఏఎన్సీలు ఉంటేనే మీకు జీతం, లేకుంటే లేదు. ఆ టార్గెట్ అనేది రద్దు చేయాలి. మాకు పనులు కూడా ఇప్పుడు ఆన్లైన్ వరకు కూడా మాకు చెప్పిండు. మాకు కొంతమంది చదువుకోని వాళ్ళం కూడా ఉన్నాం. అప్పుడు ఏంటంటే మీరు గ్రామాల్లో వెళ్ళిన తర్వాత వాళ్ళని ఇంజక్షన్లకు వాళ్ళకి పిలిస్తే చాలని మమ్మల్ని తీసుకున్నారు. కొంతమంది మేము చదువుకోని వాళ్ళం కూడా మేము ఉన్నాము. మాకు ఇప్పుడు ఆన్లైన్ చేయాలి, ఇంగ్లీష్లో రాయాలి, అదంతా అంటే మాకు మేము ఎట్లా చేస్తాం, కష్టమవుతుంది. ఈ టార్చర్ల బాధకు కొంతమంది హార్ట్ ప్రాబ్లంతో కూడా ఆశా వర్కర్లు చనిపోవడం జరుగుతుంది. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి అన్న. మేము మాకున్న పని కూడా మీకు లేదన్న రేవంత్ అన్న. మేము రాత్రి పగలనక వాళ్ళ తల్లిదండ్రి కంటే ఎక్కువ సేవ చేస్తున్నాము. చిన్న పిల్లల్ని, మా భార్య భర్తల్ని ఎంత ప్రాబ్లం అయినా కూడా మేము, మా ఇంట్లో ఎంత సమస్యలు వచ్చినా కూడా మేము వాటిని వదులుకొని మేము తల్లిలాగా వాళ్ళ ఇంట డెలివరీ కేసు ఇంట పోతున్నాం. రాత్రి అయినా కూడా పోతున్నాము. మాకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ లేదు. ఉద్యోగ బాధ్యత కావాలి. మాకు కనీస వేతనం 18,000 కావాలి. మాకు ప్రమాద బీమా ఇన్సూరెన్స్ కావాలి. మాకేంటంటే రాత్రి పగలనక మాకు ఒక టైం అనేది నిర్ణయించారు. ఇంతవరకు ఎప్పుడంటే అప్పుడు నైట్ డ్యూటీ 1,00,000 రూపాయలు ఉద్యోగస్తులకు కూడా ఈ డ్యూటీ లేదు. మాకు పారితోషికం ఇస్తాను. పనులేమో పారితోషికంలో ఉన్న పనులే చెప్పాలి. పారితోషికం లేని పనులు కూడా అదనంగా వెట్టి సాకిరి మాతో చేయించుకుంటాను. గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళు ఎట్లా చనిపోయినా కూడా నువ్వు ఆశా వర్కర్గా ఉన్నావు, నువ్వేం చేస్తానవమ్మా, నువ్వు చూడద్దా అని అంటాండు. మాకు చేతి నిండా పని చెప్పాలి, కడుపు నిండా అన్నం పెట్టి చేతి నిండా పని చెప్పన్నా మేము చేయడానికి, పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు ఆకలి సావులతో పనులు చెప్పకు. మాకు ఇంత టార్చర్లు పెడితే టార్చర్ల బాధకు ఆశా వర్కర్లు హార్ట్ ప్రాబ్లంతో చనిపోతున్నారు. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళకు మట్టి ఖర్చులు లేవు, వాళ్ళ పిల్లలకి ఏం లేదు. వాళ్ళ మమ్మల్ని పట్టించుకునేది లేదన్న. 6 గ్యారంటీలు ఇష్టపెట్టి ఒక గ్యారంటీ కూడా లేదు మాకు. ఏ గ్యారంటీ లేదు. ఏమో చెప్పుడు వరకే కానీ మాకైతే లేదు. మేము మట్టి పనికి పోతే కూడా మీరమ్మ మీకు ఉద్యోగం చేస్తాను, మీరు ఎందుకు వస్తారు, ఈ మట్టి పని చేయొద్దని ఆ మట్టి పని కూడా తీసేసింది. వాళ్ళు వితంతువులు కానీ మా ఆశా వర్కర్లలో ఒంటరి స్త్రీలు కానీ ఉంటే వాళ్ళ పింఛన్లు కూడా తీసేసిండ్రు. అట్లా తీసేస్తే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, మా భార్య భర్తలు, మా ఇంట్లో పరిస్థితి ఏంది, మేము ఎట్లా బతుకుడు? సార్ సర్వే అంటారు కదా, ఏ సర్వే కన్నా కడుపు నిండా అన్నం పెట్టండి సార్ ఆశాలకి. అదొకటే అడుగుతాం. మేము పొద్దున్న 8 o'clockకే వస్తాం కదా, 8 నుంచి 6, 7, 8, 9 వరకు చేస్తాం. ఓన్లీ 10 కూడా అవుతుంది నైట్. మేము లంచ్ చేయము, అన్నీ ప్రిపేర్ చేసి పిల్లలకి స్కూల్ అవన్నీ పంపిస్తాం కదా. కడుపు నిండా అన్నం పెట్టారు. తిన్నావా అమ్మ అని అడగటం లేడు. ఎంతవరకు అయింది సర్వే చెప్పు అన్నట్టులోనే ఉన్నాడు. అది ఎందుకు సార్ మాకు? తిన్నారా లేదా, మరి సర్వే అయ్యిందా లేదా అని అంటున్నారు కదా, తిన్నారా లేదా అని అడగరా? అదేంటి సార్ నాకు అర్థం కాదు. అదొక్కటే అడుగుతున్నారు. కడుపు నిండా అన్నం పెట్టారు. ఇగో ఈరోజు వేసే శాలరీ వేసేది మా రాతలు ఎట్లుంటే సార్ మేము కష్టం చేస్తున్నాం, దాని ఫలితం వస్తుందో లేదో కూడా తెలియదు. మేము ఎంత కష్టం చేసేవో చూసినాం కదా, ధర్నాలకైతే తిరుగుతున్నాము. అడిగేటోళ్ళు లేరు. ఎట్లున్నారమ్మా, ఎట్లా చేసిరని అడిగేటోళ్ళు లేరు. మీరు ఏం చేసిర్రు, అది చేసిర్రు అని అంటే చేపించుకునే సర్వేలు అన్నీ చేపించుకుంటున్నారు. కులగన్న సర్వే పై డబ్బులు కూడా రాలేవు మాకు, ఏ డబ్బులు కూడా రాలేవు. మా వరకు రాలేవు. వస్తాయి అవి అనుకున్న టైంలో వస్తాయి. నువ్వు ఒక్కదాన్ని ఎట్లా చెప్తావు, ఆపోజిట్గా చెప్తారు అంతే. ఏం సార్ ఏం కాలేదు అసలు. 10,000 వేస్తా అన్నట్టు వాళ్ళు ఇప్పటి వరకు వేయలేరు మాకు. ఒక్కళ్ళ ఆశలు ఎన్ని కష్టాలు ఉంటాయి సార్ ఒక ఆశకి, చెప్పండి మీరే. మేము పిల్లల్ని చూసుకోవాలి, రెంట్ కట్టుకోవాలి, మేము పొద్దున్న ఇవ్వాలి, వాళ్ళకి రెడీ చేయాలి, అన్నీ చేయాలంటే ఎవరు చేస్తారు? అన్నీ పెట్టిరు. ఫ్రీ అనేది ఏ ఒక్కటి చేసింది సార్. బస్సులా మేము 24 గంటలు బస్సులో తిరుగుతామా సార్? ఆ బస్సులో ఏమిటని పెట్టి ఏమో ఆయన ఇష్టం, ఆయన చేస్తున్నాడు. ఇక ఆయన రాజ్యం 5 years దాకా మేము ఓటు ఆయనకే వేసినాం. మా రాతలు ఇట్లున్నాయి. వేరే వాళ్ళ మీద ఇగో నేను అనుభవిస్తున్నా సార్, మా తోటి ఆశాలు అనుభవియొద్దని నేను చెప్తున్నాను. అంతేగాని నాది ఇగో ఇట్లుంది, వేరే వాళ్ళది కూడా అట్లనే ఉండదు కదా. నాది మిడిల్ ఫ్యామిలీ. ఒకరోజు తింటాం, ఒకరోజు తిన్నాం. నేను పొద్దున్న వండుతా, బ్రేక్ లంచ్ వండుతా, అదే డిన్నర్ పెట్టేస్తా తెలుసా. నాకు టైం కుదరక
ఈ మిగతా వాళ్ళు ఉంటారు వండుకుంటారు తినే వరకు నేను 1-1:30 పడుకుంటాను. 3 o'clockకి లేస్తాను. నాకు 3 o'clockకి వాటర్ వస్తుంది. 3 o'clock వేసి లంచ్ కట్టుకొని మళ్ళీ పిల్లలకి స్నానం చెప్పి చదివి చేసే వరకు అయిపోయి ఫోన్లు వస్తూనే ఉంటాయి. అయిపోయిందా సర్వే అప్పుడు స్టార్ట్ చేయాలి. ఇంతవరకు ఏం చేసినాం అమ్మ అంటారు. ఏం రాజ్యమో వాళ్ళకే తెలియాలి సార్. నేనేమంటాను, రేవంత్ రెడ్డి చేస్తారు అని అన్నాము, చేయలేదు. మేము ఓటు వేసి ఇక గెలిపించినందుకు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళా ఇప్పుడు రూల్ ఏముందనంటే ఇంత చేస్తే ఇప్పుడు ఒక ఇళ్ళ పనికి పోతే ఒక 10,000 ఏడికన్నా జాబ్కి వెళ్తే ఇంత అమౌంట్ అని లెక్కిస్తారు. మాది అట్లా కాదండి. ఏఎన్సీ కూలి లెక్క. ఒక ప్రెగ్నెంటీ ఉండాలి, గవర్నమెంట్ డెలివరీ ఉండాలి, వ్యాక్సినేషన్కి ఉండాలి, మళ్ళీ ఇంకా లెప్రసీ సర్వే చేయాలి. ఈ సర్వేలు అన్నీ చేస్తే దానికి ఇంత అమౌంట్ అని 9,909 రూపాయలు వేస్తారు మాకు. అది నెలంతా కష్టపడితే. ఈ కష్టానికి మాకు ప్రతిఫలం ఇదేనా? మీరు ఒక్కసారి ఆలోచించండి. మా సర్వే వల్లనే కదా మీకు అన్నీ తెలుస్తున్నాయి. అలాంటప్పుడు గవర్నమెంట్ మాకెందుకు చేయరన్న ఒకటి మేము అడుగుతున్నాం బలంగా. మొన్న అన్ని సర్వేలు మాతోటే వేయించారు. ఆఖరికి ఎలక్షన్లు కూడా మాతోటే వేయించుకున్నారు. ఇన్ని పనులు చేస్తున్నప్పుడు మేము ఎందుకు కనిపిస్తలేము? ప్రభుత్వానికి ఆశలు ఎందుకు కనిపిస్తలేదు? పొద్దున్న నుంచి రాత్రి వరకు మా సర్వే. ఇప్పుడు మాకంటే ఒక టైమింగ్ లేదు. ఎప్పుడు ప్రెగ్నెంట్ అమ్మాయికి డెలివరీ పెయిన్స్ వస్తే అప్పుడు మేము అంబులెన్స్ ఫోన్ చేసి తనని తీసుకొని వెళ్ళాలి. మరి మాకు రాత్రి సెక్యూరిటీ కూడా లేదు. మేము ఇప్పుడు గాంధీ హాస్పిటల్ తీసుకొస్తాం, మాకు పడుకోవడానికి కూడా ఉండదు అక్కడ. మేము అట్లా నిల్చొని ఉండాలి, ఆటో బుక్ చేసుకొని ఇంటికి రావాలి. మరి మాకేం గ్యారంటీ మా లైఫ్కి? మాకు ఒక భద్రత లేదు. మళ్ళీ తర్వాత మాకు ఇంత చేసి ఒక పిఎఫ్ లేదు, ఈఎఫ్ఐ లేదు, ఏది లేదు. మామూలు ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఉన్నది కదా, చనిపోతే మట్టి ఖర్చులు కూడా లేవు. మరి గవర్నమెంట్ మాకు మేము ఇంత చేస్తున్నందుకు మాకు కొంచెమైనా మీకు హృదయంలో కొంచెమన్నా కలిగితే మాకు ఏదైనా హెల్ప్ చేయమని, అంటే ఏదైనా కాదు ఖచ్చితంగా ఫిక్స్ వేతనం చేయండి. ఎందుకంటే అన్నీ రావు. అంటే ఇప్పుడు ప్రతి నెల ప్రెగ్నెంట్ కావాలంటే ఏ నుంచి అవుతుంది? చాలామంది ఇప్పుడు జాబ్ మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టుకుంటారు కదా, టక్కున రాదు కదా అది. మరి అప్పుడు అలాంటప్పుడు అదే కావాలని అంటే మాకు ఎక్కడి నుంచి వస్తాయి? మేము ఎంత పొద్దు నుంచి తిరుగుతూ వస్తున్నాం కదా, మేము మా కాలు పోయంగా. మేము కనీసం పిల్లల్ని భర్తను కూడా చూసుకోలేని పొజిషన్. ఇప్పుడు నేను పచ్చ చెప్పాలంటే నైట్లో మేము ఉండే టైంలో కూడా ఫోన్ వచ్చింది అనుకో, మేము వెళ్ళాలి అన్ని వదిలిపెట్టుకొని. ఏ టైం అయినా వెళ్ళాలి, అది 12 కానీ 1 గంట కానీ ఏ టైం అయినా. అప్పుడు మేము భర్తలకు ఏం సమాధానం చెప్పుకోవాలి? అనుమానించే భర్తలతోటి మేము కాపురాలు చేసుకుంటూ ఈ డ్యూటీలు చేస్తున్నాము. అలాంటప్పుడు ప్రభుత్వం మాకెందుకు నిలబడట్లేదు? ఖచ్చితంగా ఈ సీఎం అయినా ఈ రేవంత్ రెడ్డి గారు మాకు మహిళల పైన ఇంత ఉంది అంత ఉందని ఈ ప్రజాపాలనలో మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు బస్ ఫ్రీ అని పెట్టిండు కదా. మరి మేమందరం మహిళలమే కదా, మమ్మల్ని కూడా ఆలోచన చేయాలి కదా. శాంతం కాలేదు. అదే ఆయన కళలు అంటున్నట్టుండు, కళలోనే అయిపోయింది అనుకుంటున్నట్టుండు. కళలు అంటే కాదు కదా, కళలను సహకారం చేయాలి. అది కదా ఆయన చేసేది. దుండిగల్ పిఎస్సి నుంచి కుత్బుల్లాపూర్ 2లోంచి వస్తున్నామండి. మేము ఆశా వర్కర్లు అందరం. మేము 20 సంవత్సరాలు చేసి తిరుగుతున్నాం సార్. అప్పటి నుంచి కూడా చేసినందుకు ఇప్పటి వరకు మాకేం పరిష్కారం లేదు. మేము చేసి ముసలోళ్ళం అయిపోతున్నాం సార్. అయిపోయినాక మమ్మల్ని కరుణించే వాళ్ళు ఎవరు లేరు సార్. మా బతుకులకి వెనక్కి కూడా ఏమీ ఇబ్బందులు లేకుండా ఏఎన్సీకి పోయినా డెలివరీకి పోయినా కూడా మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు సార్. ఏదన్నా ఇది వరకు 208 బండి వస్తే బండి మీద వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూడా పక్కన మమ్మల్ని ఒక చీపురు లెక్క తీసిపడేసి మమ్మల్ని ఇల్లు లేకుండా చేస్తున్నారు సార్. ఇన్ని సంవత్సరాలు చేసినాను. ఇప్పుడు రేపన్న రోజు మేము ముసలాం అయిపోతున్నాం. మమ్మల్ని అందరినీ పక్క జరిపితే మా పరిస్థితి ఏముంది సార్? మాకు వెనకాల పిల్లలు ఉంటారు, చూడకపోతారు. మా పట్ట పోషించుకోవడం కూడా మాకు ఇంత పిలుసుని ఇచ్చి ఇంత మాకు దారి చూస్తారు సార్ అని మేము అనుకున్నాం సార్. అందుకోసం మమ్మల్ని అందరినీ నాతోటి పాటు వచ్చిన ఆశా వర్కర్లందరినీ కూడా ఒక మంచి దారి చూపించి వాళ్ళకొక వెనక ముందు కూడా అనాథలు అవ్వకుండా ఒక ఆధారం పెట్టి మీరందరూ కూడా ఈ ప్రభుత్వం అంతా ఏ ప్రభుత్వమైనా మాకు పర్వాలేదు సార్. ఏ ప్రభుత్వమైనా మాకు కడుపు నిండా అన్నం కట్టుకుంటా బట్ట తర్వాత వెనకాల మాకు ఏమీ ఆధారం లేకుండా ఇబ్బందులు లేకుండా చేయకుండా ఉంటే అదే 10,000 అనుకున్నాం సార్. ఏ ప్రభుత్వం కూడా మాకు విరోధం లేదు సార్. అందరూ మా బిడ్డలెక్కే అందరూ ఆ బిడ్డలెక్కే మేము చూస్తున్నాం సార్. మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టి ఇప్పుడు కాలు మన డ్యూటీలో కాలు పడ్డాను సార్, ఇరిగింది సార్. ఇరిగినా కూడా 1,450 రూపాయలు పెట్టి శాక్స్ చేసుకుని ఇంత కష్టపడి మానకుండా ఈ ధైర్యంతో తిరగాలని నడుంగట్టి ఈ మన పిల్లలందరూ నా బిడ్డల లెక్క నేను చూసుకుంటా, మన పార్టీ వాళ్ళందరినీ చూసుకుంటా చేస్తున్నాను సార్. ఆశా వర్కర్ అంటేనే లోకన లోకువైపాయ తల్లి, ఆశలు లేనిది లోక మీద నిలదీసి అడుగు చెల్లి.
ఆశా వర్కర్ అంటేనే లోకాన లోకువైపాయ తల్లి, ఆశలు లేనిది లోకమేదని నిలదీసి అడుగు తల్లి. కష్టాలు పడతాము, కంటి కరెప్పక నిద్ర లేకుండాను రాత్రి పగలు రాక్షసుల్లాగా తిరిగినా కానీ రక్షణ లేదని కంటి తడి పెడతాము, రక్షణ లేదని కంటి తడి పెడతాము. ఆశా వర్కర్ అంటేనే లోకాన లోకుపాయ తల్లి, ఆశలు లేనిది లోకమేదని నిలదీసి అడుగు తల్లి. గల్లీ గల్లీ తిరిగి గొల్లి కొట్టి గొల్లెలు అడిగి తని చీచాపు అని పారదోలి పరిసి కుక్కలాగా మమ్మల్ని తరిమితే దిక్కు ఎవరున్నారు స్వామి? స్వామిల్ని చూడలేదు స్వామి. ఆశా వర్కర్ అంటేనే లోకాన లోకువైపాయ తల్లి, ఆశలు లేనిది లోకమేది ఉందని నిలదీసి తడుగు తల్లి. ఏడ్స్ రాగానే డెలివరీ కేసుకి దనదన ఉరికితే దారిని చూస్తేనే 2 రోజులైన హాస్పిటల్లో ఉంటేనే దిక్కు లేదు, మాకు ముక్కు లేదు స్వామి. చూసి దిక్కు లేక గవర్నమెంట్ ఇట్లా పరిపాలన ఉంది సార్. ఎంతోమంది ఉన్నాం సార్, వేల మంది ఉండిపోయాం. ఇప్పుడు మా ముసలోళ్ళం కూడా చాలామంది ఉన్నాం సార్. ఇప్పుడు ముసలోళ్ళు మీరు పక్క జరగండి, మీరు మాట్లాడొద్దు, మీరు రావద్దు అట్లా ఇట్లా అని కూడా మమ్మల్ని అటక్కరించి పక్క తప్పిస్తున్నారు. ఇది కూడా చేయొద్దు సార్, ఇది కూడా చేయొద్దు. మీరు అందరూ దయించి నా కొడుకు లెక్క మీరు కూడా మీరంతా ఆదరించి ఆ సార్కి రేవంత్ రెడ్డి సార్ గారికి వద్దా చెప్తున్నాం, కొంచెంసారి దయించండి సార్. మీరు అక్కడక్కడ పరిపాలన చేసినప్పుడు మేము ఎంతో కష్టపడి చేస్తున్నాం, మా కష్టాన్ని మీరు కనుకరించారని మేము అంటున్నాం సార్. మెయిన్గా రేవంత్ రెడ్డికి ఓటేసింది మాత్రం మేనిఫెస్టోలో పెట్టాడు, మేము వస్తే 18,000 శాలరీస్ చేస్తామని పెట్టాడు. మేము ఆశతో నేను ఓటేయడమే కాకుండా నాతో పాటు 10 మందికి చెప్పి మరి ఓటేయించాను. వచ్చి 1 ఇయర్ అయినా కూడా మాకు శాలరీస్ పెంచట్లేదు. మేము ఎంత కష్టపడి మిమ్మల్ని తీసుకొచ్చాము ఆ స్టేజ్కి, సీఎం స్టేజ్కి, మిమ్మల్ని దింపే సత్తా కూడా మా ఆశా వర్కర్స్కి ఉంది. వేస్ట్ ఏరి కోరి తెచ్చుకున్నందుకు నాకు నేను పొద్దున్న లేసి ఫస్ట్ అదే అనుకుంటున్నా, ఈయన అనవసరంగా ఏరి కోరి తెచ్చుకుంది అని. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మాత్రం నేను దింపేయడం ఖాయం మాకు శాలరీస్ పెంచకపోతే.